స్మరవారం వారం స్మరవారం వారం చేతస స్మరణకుమారం విచిత్రంగా ఉన్నాడు. విచిత్రంగా ఉన్న వ్యక్తి నిన్ను దగ్గరికి తీసుకున్నాడు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఎవరో మాత్రం నాకు తెలియదు. ఎవరేమిటమ్మా సుభద్ర? మీ శ్రీవారే అర్జునుడు. ఆయన కనిపించినంత మాత్రంలో హృదయాలు పొంగిపోయి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చాడు అర్జునుడు. జరిగిపోయింది. పాండవులు మారువేషాలలో విరాట్ మహారాజు గారి కొలువులో ఉన్నారు. ఇంతలోపల జీమూతమల్లుండి పంపించారు. దేశాలు తిరిగి అద్భుతమైనటువంటి యొక్క నీ పరాక్రమాన్ని చూపి ఎక్కడైతే మల్ల యుద్ధాలు ఊరూరికి చేసి నీ విజయాన్ని సంపాదించు. మహారాజా, నేను మీ ఉప్పు పులుసు తిని బతికిన వాడిని కనుక నా సాయశక్తుల నా చాకచక్యాన్నంతా ప్రదర్శిస్తా అన్నాడు. దేశాలు తిరిగి మల్ల యుద్ధంలో మల్లులందరినీ కూడా ఓడించాడు. ఆ తర్వాత ఈ మత్స్య దేశానికి వచ్చాడు. విరాట్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందండి విరాట్ నగరం? ఇప్పుడు మనకు విరాట్ నగరం ఎక్కడుంది? మత్స్య దేశం ఏది? కలకత్తా నుండి నేపాల్ వరకు అని చెప్తారు. అద్భుతంగా మత్స్య దేశానికి వెళ్ళాడు. యువరాజు గారిని కలిశాడు. అయ్యా, నా పేరు మల్లుడు, నా పేరు జీమూత మల్లుడు అంటారు. అవునయ్య, తెలుసు. నువ్వు మల్ల యుద్ధాలు చేస్తావా? చేస్తా. మీ రాజ్యంలో కూడా నాతోని కొట్లాడేవాడు ఎవడైనా ఉంటే రమ్మనండి. వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చాడు ఉత్తర కుమారుడు. నాన్నగారు ఎవరో జీమూతుడట, కొండంత మనిషి వచ్చాడు. మల్ల యుద్ధం చేస్తాడట. రేపే మల్ల యుద్ధం ఏర్పాటు చేశాను. కానీ నాయన నీకంటే మన దగ్గర ఎంతమంది ఉన్నారు? వస్తాదులు 200 మంది ఉన్నారు నాన్నగారు. పర్వాలేదు. చూచాడట. వెళ్ళారు. యుద్ధం ప్రారంభమైంది. భీమసేనుడేమో ఇక్కడ దోశలు పోస్తున్నాడు వంట ఇంట్లో. అప్పుడప్పుడు ఉత్తర కుమారుడితోనే అనేవాడట, నేను కూడా ధర్మరాజు గారి కొలువులో అప్పుడప్పుడు యుద్ధాలు చేసేవాడిని. ఆ మాట పట్టుకుని అడుగుతారు. యుద్ధం ప్రారంభమైంది. జీమూత మల్లుడు దూచినాట. ఈ భీరులా నాతోను పోరాడేది? మహారాజా, తేపకొక్కడు వస్తే లాభం లేదు, 25 మందిని ఒకసారి రమ్మనండి అంటే వాడు ఏం చేస్తున్నాడంటే అటుకులు కలిపినట్టుగా కలిపి వారిస్తున్నాడు. వీళ్ళని చూచినాయట. వీళ్ళెవరు కూడా గెలవలేరా? వీళ్ళు గెలుస్తారా మహారాజా? మీరు నా కాలుకు బంగారు గండ పెండేరందులు మీ ఓటమిని ఒప్పుకోండి అన్నాడు. నాయనా ఉత్తర కుమారా, వీణ్ణి ఓడించగలిగిన వాడు మన రాజ్యంలో లేడంటావా? ఉన్నాడు నాన్నగారు, నేను ఇప్పుడే తీసుకొస్తానన్నట. వంటశాలకు పోయినాడు. భీమసేనుడిని చూచాడు. వలన నువ్వు అప్పుడప్పుడు మళ్ళీ యుద్ధాలు చేస్తానని అన్నావు కదా, మన దగ్గరికి ఒక పెద్ద వస్తాది వచ్చాడు, వస్తావా? వద్దులేండి, నేను ఇప్పుడు వంటలు చేసుకుంటూ జీవిస్తున్నాను, నాకు మళ్ళీ యుద్ధం అంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. అది కాదయా, నువ్వు రా. మరి ఇక్కడ వంటలు ఇంకెవడో చేస్తాడు, రాలేవయా? తీసుకొని వెళ్ళాడు. అక్కడ నిలబెట్టాడు. చూచినాట జీమూతుడు, అబ్బో వీడు సామాన్యంగా లేడు అనుకున్నాడు మనసు. నాయనా వలన మా రాజ్యం యొక్క పరువు పోయే కాలం వచ్చినాక వీణ్ణి యుద్ధం చేసి ఓడించు అన్నాయట. విరాట్ రాజు చెప్తే ఓడిస్తాయండి భీముడు? ఏ రాజు చెప్పాలి? ధర్మరాజుల వారు చెప్పారు. ధర్మరాజుకై చూస్తున్నాయట. ధర్మరాజు పెద్ద సందేహంలో పడ్డాడు. ఇప్పుడు వీడిని చంపితిమా, వీడే భీముడని ప్రకటన అయిపోతుంది. పోనీ ఊరుకుందామా? ఇన్నాళ్ళ నుంచి ఉప్పు పులుసు తింటున్నాం రాజుగారిది, కనీస కృతజ్ఞత ప్రకటించకపోతే ఎట్లా? పెద్ద చిక్కులో పడ్డాడు. ప్రార్థన చేశాట శ్రీకృష్ణ భగవానుడు. పరమాత్ముడు నేత్రంలో దర్శనమిచ్చాడు. ధర్మరాజా, నేనున్నాను కదా నీకెందుకు అన్నాడు. వెంటనే ధర్మరాజుల వారు భీముడికే చూచాట. నాయనా వలన వెళితే, నాయనా వెళుతున్నావు కానీ హావభావాలు ఎక్కువ చూపకుండా
చిటక్కన చంపాయి. భీముడు అనుకున్నాడు, మా అన్నగారు ఏమి యుద్ధం చేయమంటాడు, నేను ఒకసారి గంభీరంగా ప్రదర్శన చేయకుండా మామిడి పండును మెత్తేసినట్టు మెత్తేయమంటాడు, నాకేం రుచి లేదు యుద్ధంలో అనుకున్నాడు. వెళ్ళినాడట. భీముడు ఒక్క అడుగు ముందు వేయగానే వాడు 6 అడుగులు వెనుకకు వేశాట. వీడు సామాన్యుడు కాదనుకున్నాడు. అయిపోయింది, యుద్ధం జరిగింది. ఎంతసేపు జరిగిందంటే 2 నిమిషాల 40 సెకండ్లు. లోపల కింద నేల కొట్టేశాడట. జరిగిపోయింది. ఈ విషయం తెలియాలి కదా కౌరవులకు. గూఢాచారులు బయలుదేరినారు. ఇక్కడ జీమూతుడు చనిపోయిన వార్త దుర్యోధన వారికి వెంటనే తెలుపుదాం అని వీళ్ళు గూఢాచారులు మాట్లాడుతుంటే వాళ్ళ వెనకనే నిలబడ్డారు నకుల సహదేవుడు. పోతూనే వాళ్లకు వార్త అందకుండా వీళ్ళను చంపివేయడం జరిగింది. ఆ తర్వాత దివ్యమైనటువంటి యొక్క విరాట్ నగరంలో కాలం దగ్గర పడ్డది. ఇంకొక నెల రోజులైతే పాండవులకు విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈవేళ చాలా దూరం వెళ్ళవలసి ఉండే కథ. నిలయంలో సమయం 4 గంటలు అవుతుంది కనుక రేపు ఉదయమే అవసరమైతే ఇంకో అరగంట 30 గంట ఎక్కువ తీసుకొని కథలోకి తీసుకువెళదామని విజ్ఞాపన చేస్తూ, భారత కథను స్పృశించందే భాగవతం పూర్తిగా చెప్పడానికి రసవత్తరంగా ఉండదు కనుక ఆ భారత కథలో ఉండేటువంటి విరాట పర్వం మహాభారతంలో ఉన్నాయి. అన్ని యుద్ధాలు మోసాలే అయినా ఆ భారతానికి ఆ గొప్పతనం ఎందుకు వచ్చిందట అంటే, 1 విరాట పర్వం, 2 సనస్సుజాతనీయం, 3 భగవద్గీత, 4 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పంచమ వేదంగా భాసిల్లింది. ప్రధానంగా ఈ 3 విష్ణు సహస్రనామం, సనస్సుజాతనీయం, భగవంతుడు చెప్పిన భగవద్గీతా శాస్త్రం వలన అద్భుతమైనటువంటి యొక్క పవిత్ర గ్రంథంగా పంచమ వేదంగా ప్రకాశవంతమై కీర్తిని పొందింది మహాభారతం. అలాంటి భారత మహాగ్రంథంలో భారత చరిత్రలో సత్యవంతులైనటువంటి యొక్క పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించి ఆ తర్వాత వాళ్ళు యథాస్థానానికి వెళ్ళి మళ్ళీ భారత యుద్ధం ద్వారా వాళ్ళ సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహ విశేషం చేత పొందినారు అని రేపటి వరకు చెప్పుకుంటాం. కనుక భగవద్ బంధువులందరూ కూడా ఈ పూట కార్యక్రమానికి మంగళం పాడుతున్నారు. దాని తర్వాత మన కార్యక్రమాన్ని మళ్ళీ రేపు సకాలంలో ప్రారంభించుకుందామని విజ్ఞాపన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమయీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. గోపాలకృష్ణ భగవాన్. పున్నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరై నమః. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక ఇష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక ఇష్టదాయ మహితమంగళం. చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలదాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనకరాజ